బాల్కుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్. వైఎస్ విజయమతో తెలంగాణ ప్రాంత వైకాపా ముఖ్య నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఆ పార్టీ మహిళా నేత కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా తెలుసు, మరి ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న మరి పరిణామాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇవాళ రేపట్లో తెలంగాణ ప్రకటించబోతున్నారు అనేటువంటి సమయంలో మరి మా నోటీస్లో లేకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం ఏమైతే ఉందో మరి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే అది తెలంగాణకు సంబంధించిన మాలాంటి నాయకులతో మరి చర్చ జరపకుండా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి పోవడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ తెలంగాణను వ్యతిరేకించడానికే ఈ యొక్క రాజీనామాలు చేశారామన్నటువంటి ఒక సంకేతం పోవడం కూడా జరిగింది. దాన్ని క్లారిఫికేషన్ కోరుతూ మరి ఇక్కడ మేము నిన్న ఈ రోజు కూడా లోటస్ పాండ్ లో విజయమ్మ గారి సమక్షంలో మరి సమావేశం ఇవ్వడం జరిగింది. వారిని మేము ఒకటే అడగడం జరిగింది, ఈ 16 మంది శాసనసభ్యుల రాజీనామా వాళ్ళు వ్యక్తిగతంగా చేశారా, పార్టీ పరంగా చేశారా? మరి పార్టీ పరంగా చేసినట్టయితే మరి మా దృష్టికి తీసుకురావాల్సి ఉండింది. వ్యక్తిగతంగా చేసినట్టయితే మేము వ్యక్తిగతంగా చేశామా అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్పి ఉండాల్సింది. దానివల్ల ఈరోజు తెలంగాణలో మేము చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అనేటువంటి మాట చెప్పినప్పుడు మాకు వారి నుంచి స్పష్టమైనటువంటి ఆన్సర్ రాలేదు. అదొకటి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి తెలంగాణ మీద పార్టీ స్టాండ్ గురించి కూడా మేము వారిని కోరడం జరిగింది. మనం ప్లీనరీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నాము అనేటువంటి ఒక మెసేజ్ మళ్ళీ ప్రజల్లోకి పంపినప్పుడే మళ్ళీ అఖిల పక్షంలో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక మెసేజ్ పంపినప్పుడే ప్రజలు మనల్ని విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజలు లేని పక్షంలో మరి మనల్ని విశ్వసించరు అనేటువంటి మాట మరి నిన్న ఈ రోజు జరిగిన చర్చల్లో మేము మాట్లాడడం జరిగింది. మరి ఇంతసేపు మాట్లాడినా కూడా మాకు స్పష్టమైనటువంటి అంటే తెలంగాణ మీద మేము వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి ఇచ్చిన దానికి ఈ లేఖకు కట్టుబడి ఉన్నాము, ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా రాజీనామా చేశారు అనేటువంటి మరి స్పష్టమైన ఆన్సర్ మాకు లభించలేదు. అందుకని మేము అసంతృప్తితో ఈరోజు బయటకు రావడం జరిగింది. మరి మా యొక్క ఆలోచన మేరకు, ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాల్సిన బాధ్యత మా వింది తెలంగాణ బిడ్డగా. ఈ రోజు ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత వస్తున్న తెలంగాణకు మరి మా వల్ల ఏదైనా ఏ పార్టీలో ఉంటే మరి ఇబ్బంది జరిగితే ఆ పాపం మాకు తప్పకుండా తగులుతుంది. 1000 మంది బిడ్డలు చనిపోయిన తెలంగాణకు మరి మేము ఏ చిన్న అడ్డుపుల్లలాగా ఉన్నా కూడా అది మాకు భవిష్యత్తు ఉండదు అనేది మాకు తెలుసు. మమ్మల్ని క్షమించరు ప్రజలు, తెలంగాణ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మేము అసంతృప్తితో బయటకు రావడం జరిగింది. మరి మేమందరం కూడా కూర్చొని తెలంగాణ ప్రాంత నాయకులందరం కూడా కూర్చొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయం మీద మరి మళ్లీ కూడా మీ మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. ఇంకా ఏది ఇప్పుడు కూడా